వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు వీడియో ఏంటంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఫ్రెండ్ మొబైల్లో నా ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. అలాగే మా చుట్టాల బంధువులకు కూడా నేను చెప్పాను నేను ఛానల్ స్టార్ట్ చేశానని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుందా అనే దాని మీద టాపిక్ అండి. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కామెంట్ కూడా చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీద అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో కూడా చెప్పచ్చు. ఎలాంటి వీడియోనైనా సరే మీకు డౌట్ ఉంటే కనుక ఎలాంటి వీడియోనైనా సరే నేను వీడియో కింద చేసి పెడతాను అన్నమాట. మీ డౌట్ క్లియర్ చేస్తాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీ ఫ్రెండ్ మొబైల్ నుంచి మీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న, మీ చుట్టాల బంధువులకి చెప్పి సబ్స్క్రైబ్ చేయించిన ఎలాంటి ఉపయోగం అయితే ఉండదండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ అంటే అసలు అర్థం ఏంటి? మన వీడియోస్ బాగా నచ్చి ఈ ఛానల్కి సంబంధించిన ప్రతి వీడియో నాకు నోటిఫికేషన్ కింద రావాలి అని, ప్రతి వీడియో నాకు కావాలి ఈ ఛానల్ నుంచి కొత్త వీడియో పెట్టగానే నాకు నోటిఫికేషన్ రావాలి అని యూట్యూబ్ని ఇంటిమేట్ చేసినట్టు మాట. అలాంటిది మనం వాళ్ళకి వీళ్ళకి చెప్పి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ చూస్తారు? వాళ్ళకి మన ఛానల్ నచ్చి, మన వీడియో నచ్చి, మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితేనే చూస్తారు మన వీడియోస్. మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, బంధువులు అంటే మనం చూస్తారా? మనం బయట చూడటమే తక్కువ. అలాంటిది మళ్ళీ మన మొబైల్లో మన వీడియోలు చూడటం అంటే చూస్తారా చెప్పండి? వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగకూడదు. వాళ్ళంతటా వాళ్ళు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేయకూడదు, అడగకూడదు అన్నమాట. అలా మీ ఫ్రెండ్ మొబైల్ కానీ, మీకు తెలిసిన వాళ్ళ మొబైల్ కానీ మీ వీడియోస్ మీరే చూసుకుంటూ ఉన్నారనుకోండి, ఎక్కువగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. వీళ్ళు ఏదో బాగానే చూస్తున్నారు ఈ వీడియోస్ అని యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీ వీడియోస్ని రికమెండ్ చేయడానికి అది వాళ్ళకి చూపిస్తుంది, ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అలా చూపించినప్పుడు అవి మీరే చూస్తారు. ఎప్పుడైనా మీ ఫ్రెండ్ చూసినప్పుడు ఎప్పుడైనా ఇరిటేట్ అయ్యాడు అనుకోండి, ఎప్పుడైనా కానీ మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా మీ బంధువులు కానీ ఎవరైనా ఇరిటేట్ అయ్యారనుకోండి, అది హోల్డ్లో పెట్టి ఉంచేస్తారు. అప్పుడు ఏం చేస్తుంది యూట్యూబ్ ఏం చేస్తుంది, అయితే ఈ ఛానల్లో పెద్ద కంటెంట్ అనేది ఏమీ లేదన్నమాట, అందుకే ఎవరో చూడట్లేదు అనేసి దాన్ని బ్లాక్ చేసి పెట్టేస్తుంది అన్నమాట యూట్యూబ్. అలాగే మనకి మన ఛానల్కి మైనస్ అవుతుంది అన్నమాట. అలా చూసుకోవటం వల్ల ఎదుటి వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం వల్ల ఎవరైనా సరే మన ఛానల్ని జెన్యూన్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇదిగో కొత్త వీడియో వచ్చింది చూడండి, పాత వీడియో వచ్చింది చూడండి అని ప్రతి వీడియోని వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మన వీడియోస్ కనపడేలాగే చేస్తుంది అన్నమాట. మన వీడియోస్ చూసే అలా చూడమని ప్రతి వీడియోని నోటిఫికేషన్ కింద పంపుతుంది అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అలా నోటిఫికేషన్ కింద పంపుతుంది. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ అలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనుకోండి, ఒకవేళ వాళ్ళు ఇరిటేట్ అయ్యారనుకో, ఈ నోటిఫికేషన్ వాళ్ళు వచ్చి ఏంటి ఇన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి, ఇన్ని వీడియోస్ వచ్చేస్తున్నాయి అని అలా ఒకవేళ ఇరిటేట్ అయ్యారనుకో, ఆ నోటిఫికేషన్ పంపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, విసుగొచ్చి స్కిప్ చేస్తారు. స్కిప్ చేసినప్పుడు ఏమవుతుంది, యూట్యూబ్ ఏమనుకుంటుందంటే ఎన్ని నోటిఫికేషన్స్ పంపినా వీళ్ళు ఏమీ చూడట్లేదు అంటే ఈ ఛానల్లో దమ్ము లేదు, ఈ ఛానల్లో మంచి పనికొచ్చి మ్యాటర్ లేదు అనేసి మీరు ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, వీడియోస్ అప్లోడ్ చేసిన వీడియోస్ని యూట్యూబ్ తొక్కేస్తుంది అన్నమాట. అంటే మీరు పంపిన మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ మీరు యూట్యూబ్ పంపిన నోటిఫికేషన్స్ చూడలేదు కదా, స్కిప్ చేసేస్తుంది కదా, అంటే మన ఛానల్లో దమ్ లేదు, మంచి విషయం లేదు, మంచి మ్యాటర్ లేదు, కంటెంట్ బాగోలేదు అనేది డిసైడ్ అయిపోతుంది అన్నమాట. డిసైడ్ అయిపోయి మన ఛానల్ దొక్కేస్తుంది, అంటే వ్యూస్ రాకుండా మన వీడియోస్ని ఎవరికి కనపడనివ్వకుండా చేసేస్తుంది అన్నమాట. కాబట్టి ఎవరిని నమ్మొద్దు, మిమ్మల్ని మీరే నమ్ముకోండి, మీ కంటెంట్ని మీరే క్రియేట్ చేసుకోండి. ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయొద్దు. మనకి వ్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా జెన్యూన్గా రావాలన్నమాట. జెన్యూన్గా వచ్చిన సబ్స్క్రైబర్సే, జెన్యూన్గా వచ్చిన వ్యూసే మనకి కరెక్ట్ అయిన వ్యూస్ సబ్స్క్రైబర్స్ అన్నమాట. అలాగొస్తే మన ఛానల్కి తిరిగి ఉండదండి. ఈరోజు కాకపోయినా రేపైనా మన ఛానల్ సక్సెస్ అనేది చూస్తుంది అన్నమాట. ఈ వీడియోలో మొత్తం ఫుల్ క్లారిటీతో చెప్పానండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ దుర్గా లీలాధర్. బాయ్.